ఐబొమ్మ రవి అరెస్టుతో ఊరట చెందిన తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకు 4 రోజులు తిరగకముందే మళ్లీ షాక్ తగిలింది. రవిని అరెస్టు చేసిన పోలీసులు అతడితోనే ఐబొమ్మ బప్పం సైట్లను క్లోజ్ చేయించినా ఐబొమ్మ 1 పేరుతో కొత్త వెబ్సైట్ కనిపించింది. అయితే ఇది సినిమాల రివ్యూస్ మాత్రమేనని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఐబొమ్మ క్లోజ్ చేయడంతో ఇప్పుడు మూవీ రూల్స్ వెబ్సైట్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇమ్మడి రవి ఐబొమ్మ బప్పం ఐరాధ పేరుతో 3 వెబ్సైట్లు నిర్వహించాడు. ఇందులో ఐబొమ్మ పాపులర్ డొమైన్ కాగా రవి అరెస్టు తర్వాత మరింత ట్రెండింగ్ లోకి వెళ్ళింది. దీంతో దీన్ని చాలా మంది పైరసీదారులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే ఐబొమ్మ క్లోజ్ కావడంతో ఆ వెబ్సైట్ ను పోలిన కొత్త వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా కనిపిస్తున్న ఐబొమ్మ 1 కూడా అలాంటిదే. ఈ సైట్ లో సినిమాలు లేకపోయినప్పటికీ థంబ్నెయిల్ పై క్లిక్ చేస్తే అవి మూవీ రూల్స్ అనే పైరసీ వెబ్సైట్ కు రీడైరెక్ట్ అవుతున్నాయి. ఐబొమ్మ 1 విపరీతంగా ప్రచారం అవడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఐబొమ్మ 1 వెబ్సైట్ లో సినిమాలకు సంబంధించిన రివ్యూలు మాత్రమే వస్తున్నాయని, ఎక్కడికి రీడైరెక్ట్ కావడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే పొద్దంత మూవీ రూల్స్ కి రీడైరెక్ట్ అయిన పోలీసులు ప్రకటన చేసిన తర్వాత ఓపెన్ చేస్తే వివిధ సినిమాల ట్రైలర్స్ రివ్యూస్ మాత్రమే వచ్చాయి. ఐబొమ్మ రాకముందు నుంచే మూవీ రూల్స్ లో కొత్త సినిమాలుండేవి. ఇందులో 2 రకాల పైరసీ మూవీలు పెట్టేవారు. ఒకటి థియేటర్లలో స్పై కెమెరాలు ఫోన్తో రికార్డ్ చేసినవి కాగా, రెండోది సినిమా డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసినవి. 2 నెలల కింద హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బిహార్కు చెందిన అశ్వనీ కుమార్ను అరెస్టు చేశారు. ఇతడు డిజిటల్ సినిమా ప్యాకేజీలు తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసి విడుదలకు ముందే వాటిని దొంగిలించి మూవీ రూల్స్ కు ఇస్తున్నాడని పోలీసులు గుర్తించారు. మూవీ రూల్స్ కు సంబంధించి అసలు అడ్మిన్ ఎవరన్నది ఇంతవరకు తెలుసుకోలేకపోయారు. ఐబొమ్మను క్లోజ్ చేసిన 4 రోజులకే ఐబొమ్మ 1 అంటూ వచ్చిన వెబ్సైట్ ప్రేక్షకులను మూవీ రూల్స్ కి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. ఇప్పుడు పోలీసుల టార్గెట్ మూవీ రూల్స్ కు మారింది. రోజుకు 100లో పైరసీ సైట్లు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఐబొమ్మ రవి లేక మూవీ రూల్స్ నిర్వాహకులోనో అరెస్టు చేస్తే కొద్ది రోజుల వరకు బ్రేక్ పడొచ్చు గానీ పైరసీ సమూలంగా ఆగిపోయే అవకాశమే లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఐబొమ్మ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. రవి కొంతకాలంగా నిర్వహించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతని నెట్వర్క్, ఇంటర్నెట్ స్పోర్ట్స్, విదేశీ లింకులపై ప్రశ్నించారు. ఎన్ఆర్ఐ అకౌంట్లు, క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్లు, పలు డిజిటల్ వ్యాలెట్లతో పాటు దేశంలోని వివిధ బ్యాంకు ఖాతాలపై ఆరా తీశారు. ఐపీ అడ్రస్లు, సర్వర్ల కోసం ఏంజల్ ఐపీ మాస్క్ వాడకం, ఐపీ అడ్రస్లను మారుస్తూ కార్యకలాపాలు సాగించిన విధానంపై విచారించారని తెలిసింది.